నమస్తే సార్. నమస్తే కీర్తి మేడం గారు. ఈ సెంటిమెంటల్ ఇండికేటర్స్ని స్టాక్ మార్కెట్లో ఎంతవరకు ఇంపార్టెన్స్గా ఒక హైలైటెడ్ పాయింట్గా చూపిస్తారు? ఏ పాయింట్స్ ఇన్వెస్టర్ కానీ ట్రేడర్ కానీ దృష్టిలో పెట్టుకోవాలి? ఒకటి ఫండమెంటల్గా ఒక స్టాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ఇట్స్ ఎ వెరీ ఫండమెంటల్, వెరీ స్ట్రాంగ్. సెక్టార్ కూడా మంచి అప్కమింగ్ సెక్టార్, నో డౌట్. ఫోకసింగ్ సెక్టార్, నో డౌట్. దాంట్లో మూమెంటం స్టార్ట్ అవుతుందా లేదా అని టెక్నాలజీస్ చెప్తుంది. ఆ మూమెంటం స్టార్ట్ అవుతుంది అని టెక్నాలజీస్ వల్ల మనం ఐడెంటిఫై చేసాం. అది ఓవర్ బాట్కి వెళ్తుందా, ఓవర్ సోల్డ్కి వెళ్ళిందా, ట్రెండింగ్ పీరియడ్లో ఉందా, అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, అసలు సిచ్యువేషన్ ఏంటి, అది ఏ ఫేజ్లో ఉంది, ఇలాంటివన్నీ టెక్నాలజీస్లో చూస్తుంటాం. వీటన్నిటికి సపోర్టింగ్గా మనం ఏం చేస్తామంటే సెంటిమెంట్ ఇండికేటర్స్ కూడా చూస్తుంటాం. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ మేడం గారు, సెంటిమెంట్ ఇండికేటర్స్. అందుకని మొట్టమొదటి మార్నింగ్ ఎప్పుడు కూడా మీకు సెంటిమెంట్ ఇండికేటర్స్ అంటే ఒకటి, మన మార్కెట్ స్టార్ట్ అవటానికి ముందే మీకు సింగపూర్ నిఫ్టీ అనేవాడు, ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేవాడు ఒకప్పుడు. ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ అంటున్నారు. మన గుజరాత్ నుంచే స్టార్ట్ అవుతున్నది, అర్థమైందా? గిఫ్ట్ నిఫ్టీ అంటారు, అంటే సింగపూర్ నిఫ్టీనే ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ అంటున్నారు. సో అదో చాలా ఇంపార్టెంట్. సెంటిమెంట్ అంటే మార్కెట్లో 8:30 చూసుకొని అసలు మార్కెట్ ట్రెండ్ ఎలా పోతుందో లిటిల్ బిట్ చెప్తుంది. అంటే దాన్నే బేస్ అవ్వం కాదు, ముందు ఒక మైండ్ వచ్చును ఇవాళ పాజిటివా నెగిటివా. ఎందుకంటే ఎప్పుడు స్టాక్ మార్కెట్ ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి మేడం గారు, ట్రెండ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్. ట్రెండ్ ఏంటి ఇవాళ, అసలు ఎలా ఉంది, సెంటిమెంట్ ఏంటి, పాజిటివ్ సెంటిమెంటా నెగిటివ్ సెంటిమెంటా, అది ఫస్ట్ ఇండికేట్ చేసి ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసుకుంటుంటారు. 2 వరల్డ్ ఇండిసెస్ చూసుకోవాలి. తర్వాత వాల్యూమ్స్, మూమెంట్ స్టార్ట్ అయింది, వాల్యూమ్తో స్టార్ట్ అయిందా, వాల్యూమ్ లేకుండా స్టార్ట్ అయిందా, ఇంపార్టెంట్. డెలివరీ పర్సంటేజ్లో ఒకటి. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్, అంటే ఫ్యూచర్ మార్కెట్లో పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయా లేదా, హైలో అయితేనే షార్ట్ పొజిషన్ బిల్డ్ అవుతున్నాయా, కింద లెవెల్లో లేచేటప్పుడు కౌంటర్ లాంగ్ పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయా లేదా, ఇవి చాలా ఖచ్చితంగా చూడాలి. ఇవన్నీ సెంటిమెంటల్ ఇండికేటర్స్ అంటారు. ఈ సెంటిమెంటల్ ఇండికేటర్స్ని కనుక మీరు నెగ్లెక్ట్ చేసేటైతే ఖచ్చితంగా మీరు మార్కెట్లో సక్సెస్ అవ్వలేరు. ముందే చెప్తున్నాను, మూమెంటం స్టార్ట్ అయిందా, మూమెంటం అనేటువంటిది స్ట్రాంగ్గా స్టార్ట్ అయిందా లేదా. ఇప్పుడు ఫండమెంటల్ స్ట్రాంగ్, ఓకే, అది మూమెంట్. నిందా చెప్పాను కదా, 6 ఏళ్ళు ఫండమెంటల్ స్ట్రాంగ్, పడిపోయి చచ్చిపోయి అక్కడే ఉంటాయి. అది మూమెంటం స్టాక్ కాదు, అది అవుట్డేటెడ్ సెక్టార్. ఫండమెంటల్ స్ట్రాంగ్ అవుట్డేటెడ్ సెక్టార్ అక్కడే చచ్చిపోయి ఉంటుంది, అది లేవదు, అక్కడే కూర్చొని ఉంటుంది. అది ఆ మూమెంటం స్టార్ట్ అయింది ఎప్పుడు తెలుస్తుంది, టెక్నాలజీస్లో కూడా మూమెంటం స్టార్ట్ అయినప్పుడు స్ట్రాంగ్గా స్టార్ట్ అవుతుందో లేదా, అది డెలివరీలు చూసుకోవాలి, వాల్యూమ్స్ పికప్ అవుతున్నాయో చూసుకోవాలి, ఓపెన్ ఇంట్రెస్ట్లు పికప్ అవుతున్నాయో చూసుకోవాలి. అసలు మొత్తం ఓవరాల్ పాజిటివ్, ముందు మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంటర్ చేసేవాడు ఎక్కువ. అసలు గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉందో చూసుకోవాలి, పాజిటివ్ ఉంది నెగిటివ్ చూసుకోవాలి. వరల్డ్ ఇండిసెస్ ఎలా ఉన్నాయి, వరల్డ్ ఇండిసెస్లో కూడా ద మెయిన్ ఇండిసెస్ 3 ఉన్నాయి. ఒకటి డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, అది వరల్డ్ కింగ్. నువ్వు అవునన్నా కాదన్నా, అంటే నేను కొంచెం ఇదిగా చెప్పాను అనుకోబాకండి, అది భారత్ అని చెబుతుంటారు. నువ్వు అవునన్నా కాదన్నా, నీ యొక్క జీడిపి ఎంత, $3.2 ట్రిలియన్. అమెరికా జీడిపి ఎంత, $19 ట్రిలియన్. పక్కన చైనా జీడిపి ఎంత, $14 ట్రిలియన్ పైన ఉంది. అందువల్ల నీకు వరల్డ్ మార్కెట్ మోనార్క్ ఎవడంటే డౌన్, నో డౌట్. డౌన్ అనేది చాలా గొప్పది. అంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్స్లో డౌన్ కన్సిడర్ చేయకుండా ఇండియన్ మార్కెట్ పెరుగుతున్నాయి కాదనట్లా. అయినా ఒక పక్క చూస్తుంటాం, నేను డౌన్ కూడా చూస్తుంటాను. మీరు జర్మనీ డాక్స్ చూసుకోవాలి, తప్పదు. యూరోపియన్ మార్కెట్స్ మొత్తం అసలు పరిస్థితి ఏంటనేది ఒకసారి చూసుకొని ఉంటే మంచిది ఎప్పుడైనా సరే. అంటే ప్రపంచాన్ని నువ్వు అవునన్నా కాదన్నా మోనార్క్ ఎవడంటే యుఎస్ ఇస్ ద మోనార్క్. తర్వాత జర్మనీ, యూరోప్ మార్కెట్లో జర్మనీ ఇండెక్స్ డాక్స్ చూస్తుంటాను నేను. డౌ చూసుకోవాలి, అమెరికన్ ఇండెక్స్. తర్వాత హాంగ్సెంగ్, అది బేర్లో ఉంది. అందువల్ల మీకు హాంగ్సెంగ్ అంత పట్టించుకోవట్లేదు ఇప్పుడు నేను, ఎందుకంటే అది బేర్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల హాంగ్కాంగ్ అనేటువంటిది ఏషియా మార్కెట్ని ఒకప్పుడు రిప్రజెంట్ చేసేది అదే. ఓకే, ఇప్పుడు మనం హాంగ్కాంగ్ అంత పరిశీలించట్లేదు, ఎందుకంటే అది కంప్లీట్ బేర్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బుల్ ఫేజ్లో ఉంది ఏషియా లేదా అంటే ఇండియన్ మార్కెట్ కంప్లీట్ బుల్ ఫేజ్లో ఉంది. ఇంకా చెప్తున్నాను, రేపు మోడీ వస్తే ఇండియన్ మార్కెట్ 25,000 టచ్ చేస్తుంది నిఫ్టీ. మోడీ కనుక గెలిస్తే 25,000 టచ్ చేస్తుంది నిఫ్టీ. సూపర్. అదే మోడీ రాకపోతే 2 ఏళ్ళ తర్వాత 25,000 టచ్ చేస్తుంది. అంతే, గ్యాప్ అంతే, పెద్ద ఎక్కువ గ్యాపే ఉండదు. 1.5 year తర్వాత టచ్ చేస్తుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 1.5 year టచ్ చేస్తుంది. 25,000 నిఫ్టీ.
అదే మోడీ వస్తే వెంటనే ర్యాలీ, ఇంకో సెకండ్ ర్యాలీ. అందుకే ఈ లోపల కరెక్షన్స్ తీసుకుంటాయి మార్కెట్లు. ఈ అప్పు అయిపోయిన తర్వాత డబుల్ టాప్లు అయిపోయిన తర్వాత కరెక్షన్ తీసుకొని మళ్ళీ కన్సాలిడేట్ మళ్ళీ లేస్తుంది. ఎప్పటికీ మోడీ ఓకే డామ్ షూట్ గెలుస్తున్నాడు అనుకున్నారు అనుకోండి, సెంటిమెంట్ పాజిటివ్. అందుకని ఇవన్నీ సెంటిమెంట్లు, ఎలక్షన్స్, గవర్నమెంట్ పాలసీస్, ఇవన్నీ సెంటిమెంట్ ఇండికేటర్. కోalition గవర్నమెంట్ ఆర్ నాట్ సెంటిమెంటల్. కోalition గవర్నమెంట్ ఫామ్ అయిందనుకోండి మార్కెట్కి అది బ్యాడ్. అదే స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ అయిందనుకోండి టేకింగ్ స్ట్రాంగ్ డెసిషన్స్ పాసిబుల్. ఇవన్నీ సెంటిమెంట్లు అంటే అన్నీ చూస్తాం, పొలిటికల్ సినారియో చూస్తాం, వీటన్నిటిని పరిగణలో చూసుకుంటుంటారు ప్రతి ఒక్కళ్ళు. వీటన్నిటిని ఇవి కాక మీకు వచ్చే విక్స్ చూస్తాం, వాలటిలిటీ ఇండెక్స్ చూస్తాం, తర్వాత పుట్ కాల్ రేషియోస్ చూస్తుంటాం. ఇవన్నీ చూడాల్సిందే. ఇవన్నీ చూడకుండా ఎవ్వడు కూడా స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టడం అనేది అంత ఖచ్చితమైన విషయం కాదు. అంటే మీకు సెంటిమెంటల్ ఇండికేటర్స్ అంటే ఓసారి మనం ఒక ఆటోలు చెప్తున్నాను, నిఫ్టీ చూసుకోవాలి, ఇంట్రాడే చేసేవాళ్ళు మార్నింగ్, వరల్డ్ మార్కెట్స్ కండిషన్స్ చూసుకోవాలి, వాళ్ళు డెలివరీ పర్సెంటేజ్ ఎట్లనే చూసుకోవాలి, దాంట్లో అసలు మూమెంట్ ఉందో లేదో చూసుకోవాలి, తర్వాత వాలటిలిటీ ఇండెక్స్ ఎలా ఉందో చూసుకోవాలి, సెంటిమెంటల్ ఇండెక్స్ ఎలా ఉందో చూసుకుంటుంటాం, పుట్ కాల్ రేషియోస్ ఎలా ఉన్నాయో చూస్తాం, వాల్యూమ్స్ డెలివరీలు ఉన్నాయా లేవో చూసుకుంటుంటాం, వాల్యూమ్స్ పికప్ అయినా లేదో చూసుకుంటుంటాం, ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిందా లేదా అని చూసుకుంటుంటాం. వీటన్నిటి కాకుండా రాబోయే ఎన్నికల సినారియో ఏంటి, పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటి, జియోగ్రఫికల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, జియోగ్రఫికల్ పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తాం, క్వశ్చన్ లేదు. అందువల్ల వీటన్నిటిని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అని ఏదో ఓవరకని వచ్చి ఎవడో ఏదో చెప్పాడు మనం కొనేసాం లటక్కన పెరిగింది, ఇలా కొన్ని పెరిగి లాభాలు బుక్ చేసి తర్వాత మొత్తం మళ్ళీ కోల్పోయారు. ఎందుకంటే వీటిని అన్నింటి మీద అవగాహన ఉండదు. అంటే ఇన్ని విషయాలను బేస్ చేసుకొని మార్కెట్లు మూవ్ అవుతాయి. ఓ పక్క ఫండమెంటల్ చూసుకుంటాయి, ఓ పక్క టెక్నికల్ చూసుకోవాలి, ఓ పక్క సెంటిమెంటల్ చూసుకోవాలి. వీటన్నిటిని కాంబినేషన్లో ఈజ్ ఇట్ రైట్ టైం ఆర్ రాంగ్ టైం, వీటన్నిటిని బేస్ చేసుకొని ఎంటర్ అవ్వటం దిగటాలు ఉంటాయి స్టాక్ మార్కెట్లో. అందువల్ల ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ టు గెట్ సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్. ఇది ఎవరైనా కాదు అంటే ఇక మనం చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు మనం 32 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాను, నా అనుభవంలో నేను చెప్పాను. మేము ఒక టెక్నికల్సే చూసుకుంటాం, ఫండమెంటల్స్ ట్రాష్ అని, ఇంకోటి ఫండమెంటల్స్ ట్రాషు నేను టెక్నికల్గా చూసుకుంటాను అని ఒకడు అంటాడు. ఫండమెంటల్ ట్రాష్ నేను టెక్నికల్ చూసుకుంటాను ఒకడు అంటాడు. టెక్నికల్ ట్రాష్ నేను ఫండమెంటల్ చూసుకుంటా అంటాడు. అది సెంటిమెంటల్ ఇండికేటర్స్ అవసరం లేదు ఇంకోటి అంటాడు. చాలా తప్పు. దేని ఇంపార్టెన్సీ దానికి ఉంది. మూడు యూనిట్ల మీద మంచి అవగాహన ఉన్నప్పుడే మీరు మార్కెట్లో సక్సెస్ అవుతారు, లాంగ్ రన్ నిలబడతారు. మూడు టాపిక్స్ మీద చాలా డెప్త్గా అంటే స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేని వాళ్ళకి కూడా మంచి నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కీర్తి గారు. మళ్ళీ ఇంకొకసారి సుమన్ టీవీకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రజలకి ఈ విధంగా స్టాక్ మార్కెట్ గురించి ఎడ్యుకేట్ చేస్తున్నందుకు, ఇలాంటి సర్వీస్ ఇస్తున్నందుకు మీకు సుమన్ టీవీ యాజమాన్యానికి ఇంకోసారి అభినందనలు చెప్పుకుంటున్నాను. అవర్ ప్లేజర్ సార్.